ఈ భగవదారాధన అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు అందుకే చెప్తారు ఏమిటి అని అంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పారు. అందుకోసమే ఈ వ్యర్థమైనటువంటి పనులు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి మాటలను ఆడకుండా ఉన్నటువంటి సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని ఆ భగవద్భజన కోసం ఏదో ఒక రకంగా, భజన అంటే ఏదైనా సరే ఏదో ఒక రకంగా భగవద్ ఆరాధన కోసం వినియోగిస్తే తద్వారా అవే నిజమైనటువంటి సార్థకమైన క్షణాలు. ఏ సమయాన్ని అయితే మనం భగవత్ చింతన కోసం వినియోగిస్తామో అదే మన జీవితం యొక్క సార్థకమైనటువంటి కాలంగా దాన్ని మనం పరిగణించాలి. కాబట్టి అటువంటి ఆ భగవద్ ఆరాధన అనేది ఎంతో అవసరం. శంకరాచార్యుల వారు ఈ జగత్తుకి ఆ భగవద్ ఆరాధన యొక్క తత్వాన్ని ఉపదేశించారు. ఈ విశేషంగా ఈ భక్తి మార్గాన్ని ఈ జగత్తుకు ఉపదేశించారు. ఇక్కడ మన ధర్మంలో 3 మార్గాల్ని చెప్పారు శాస్త్రముల్లో. ఒకటి భక్తి మార్గం, ఇంకోటి కర్మ మార్గం, ఇంకోటి జ్ఞాన మార్గం. అందులోనూ ఈ మూడిట్లోనూ మొట్టమొదట భక్తి మార్గం మరియు కర్మ మార్గం, ఈ రెండు ముందు, ఆ తర్వాత జ్ఞాన మార్గం, చివరికి జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం తర్వాత మళ్ళీ ఇంకేమీ ఉండదు, అక్కడికి అదే పూర్తి సమాప్తి. ఆ జ్ఞానాన్ని పొందాము అని అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేసి ఆ నివృత్తి ధర్మంలో జ్ఞానం కోసం ప్రయత్నం చేసి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకేమీ మిగలదు, చేయవలసినటువంటిది ఏది ఉండదు. కాబట్టి ఆ జ్ఞాన మార్గాన్ని ఉపదేశించారు. కాబట్టి దానికంటే ముందు ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాలు అని అంటే భక్తి మార్గం మరియు కర్మ మార్గం. అంటే విశేషంగా భక్తితో భగవంతుడిని ఆరాధించడం, అదేవిధంగా మనకి విహితమైనటువంటి కర్మలని ఆచరించడం, ఇవే భక్తి మార్గం మరియు కర్మ మార్గములు అని అంటే. ఈ విధంగా భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని అనుసరించి తద్వారా ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఆ భగవద్ అనుగ్రహ ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అని శంకరాచార్యుల వారు చూపించినటువంటి మార్గం.